ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా ఫిబ్రవరి నెలలో కానీ అదేవిధంగా మార్చి నెలలో కానీ తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందండి. స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా తీసుకోవాలి, అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ ఎవరైతే కాలినడకని నడిచి తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటున్నారో మీకు అలిపిరి మెట్లు కానీ శ్రీవారి మెట్లు కానీ ఏ టైంకి ఓపెన్ చేస్తారు, అక్కడ స్వామివారి యొక్క దర్శన టోకెన్స్ అన్నది ఏ టైంకి ఇస్తారు అనేటువంటి అన్ని విషయాలతో పాటు తిరుమల కొండపైన అకామిడేషన్ అన్నది ఏ విధంగా తీసుకోవాలి, 50 రూపాయల రూమ్ కానీ 100 రూపాయల రూమ్ కానీ 1000 రూపాయల రూమ్ కానీ ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా ఆన్లైన్లో అకామిడేషన్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు తిరుమల కొండపైన ఎక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, అదేవిధంగా శ్రీవారి యొక్క దర్శనానికి ఎంత టైం పడుతుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. కాబట్టి ఈ వీడియో కొద్దిగా లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది. మీరు ఓపికతోటి ఈ వీడియో అంతా చూసేటప్పుడు ప్రయత్నం చేయండి, మీకు మ్యాక్సిమం క్లారిటీ ఉంటుంది. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మర్చిపోకుండా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకట్టా ముందుగా మీరు లైక్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే ఎవరైతే ఫిబ్రవరి నెలలో కానీ లేదా మార్చి నెలలో కానీ తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శన టోకెన్స్ అన్నది ఆఫ్లైన్లో తిరుపతిలో ప్రధానంగా మనకి 3 ప్లేస్లు ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణునివాసం. అంటే మీరు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణునివాసం ఉంటుందండి. మీకు ఇంకా చెప్పాలంటే రైల్వే స్టేషన్కి అదేవిధంగా విష్ణునివాసానికి కనెక్ట్ అవి ఒక ఐరన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పై నుంచి కూడా మీరు విష్ణునివాసానికి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ తెలియకపోతే అక్కడ అడగండి, ఎవరిని అడిగినా కూడా విష్ణునివాసం ఎక్కడని అడిగితే వాళ్ళు చెప్తారు. ఇక్కడ మనకి స్వామివారి యొక్క ఉచిత ఏఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనకి టైం అన్నది రోజుకు ఒకలాగా మారుతుంది కాబట్టి ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 లోపు అయితే మీరు వెళ్తే టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా మీరు లైన్లో నిల్చుని టోకెన్ అయితే తీసుకోవాలండి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే అవసరం లేదు. అదేవిధంగా ఏది కానీ టైంలో మీరు తిరుపతి రీచ్ అవుతే, అంటే నైట్ రీచ్ అవునా లేదా ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున 3 గంటలకు కానీ 4 గంటలకు కానీ రీచ్ అవునా కూడా ఆ టైంలో టోకెన్ కోసం ఎక్కడికి వెళ్ళాలి, మీరు అకామిడేషన్ అన్నది ఎక్కడ తీసుకోవాలి, లేదా కొంచెం విశ్రాంతి తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఇప్పుడు నేను చెప్తానండి. మనకి విష్ణునివాసంలో మీరు రెడీ అవ్వడానికి కాబట్టి సకల సదుపాయాలు కూడా అక్కడ అన్నీ ఉంటాయండి. మీకు అక్కడ ఫ్రీగా అయితే లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ లగేజ్ని లాకర్లో పెట్టుకుని ఆడవారు కానీ మగవారు కానీ కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఆడవారికి సెపరేట్గా మగవారికి సెపరేట్గా వాష్రూమ్లు కానీ బాత్రూమ్లు కానీ అందుబాటులో ఉంటాయి. లేదు మీరు తిరుపతిలోనే విష్ణువాసంలో అకామిడేషన్ తీసుకోవాలనుకుంటే మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకైతే అకామిడేషన్ అయితే ఆఫ్లైన్లో అవ్వడం జరుగుతుందండి. మీరు అక్కడ ఏసీ అండ్ నాన్ ఏసీ అకామిడేషన్ కూడా రూమ్స్ కూడా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏది కానీ టైంలో తిరుపతి రీచ్ అవుతే మీరు విష్ణువాసంలో ఉండండి. ఎటువంటి కంగారు కానీ ఎటువంటి ఇబ్బంది కానీ మీరు పడనవసరం లేదు. మనకి టోకెన్ ఇచ్చేటువంటి టైంకి ఒక 1 అవర్ ముందు మీరు లైన్లో నుంచుని టోకెన్ అయితే తీసుకోండి. అదేవిధంగా మనకి రెండో ప్లేసు తిరుపతికి బస్టాండ్కి ఆపోజిట్లో శ్రీనివాసం ఉంటుందండి. అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ శ్రీనివాసం ఉంటుంది. అంటే తిరుపతి బస్టాండ్ దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్లో, అంటే సుమారుగా ఒక 150 మీటర్ల దూరంలో మనకి శ్రీనివాసం ఉంటుంది. అక్కడ కూడా మనకి ప్రతిరోజు కూడా టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనకి ప్రజెంట్ అయితే ఈ రోజున 10 గంటలకు అయితే ఇవ్వడం జరిగింది టోకెన్స్. మీరు వెళ్ళేటువంటి టైం అన్నది మనకి టోకెన్ టైం అన్నది ఎప్పటికప్పుడు మారుతుంది కాబట్టి ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకుని మీరు ఇన్ టైంలో మీరు లైన్లో నిల్చోండి. అక్కడ కూడా మనకి టోకెన్స్ అన్నది ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు మీకు ఆధార్ కార్డు తోటి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చోండి. మీ దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డు ఉన్నా పర్వాలేదు, లేదా జిరాక్స్ కాపీ ఉన్నా కూడా పర్వాలేదండి. అంటే ఒకవేళ మర్చిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు జిరాక్స్ కాపీని చూపిస్తే మీకైతే టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే అవసరం లేదండి. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. మీరు ఏ రోజైతే టోకెన్ తీసుకుంటారో మీకు ఆ రోజునైతే దర్శనం ఉండదండి. తర్వాత రోజున శ్రీవారి యొక్క దర్శనం అయితే ఉంటుంది. మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఆ టైం అన్నది చాలా క్లియర్గా ఉంటుంది. ఇన్ టైంలో అంటే ఒక 1/2 అవర్ ముందు తిరుమల కొండపైన మీకు కేటాయించినటువంటి క్యూ లైన్లోకి వెళ్ళి మీరు నుంచోవచ్చు. అదేవిధంగా మనకి మూడో ప్లేసు, ఇది జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మనకి 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఏఎస్ఎస్డి టోకెన్స్, అదేవిధంగా
దివ్య దర్శన్ టోకెన్స్. అంటే దివ్య దర్శన్ టోకెన్స్ అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే, ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటారో వీళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్స్ని దివ్య దర్శన్ టోకెన్స్ అంటారండి. మనకి గతంలో శ్రీవారి మెట్ల మార్గం వద్ద ఇచ్చేవారు టోకెన్స్. ప్రజెంట్ మనకి శ్రీవారి మెట్ల మార్గం వద్ద ఎటువంటి దర్శన టోకెన్స్ కూడా ఇవ్వడం లేదండి. మనకి అక్కడ ఇచ్చేటువంటి టోకెన్స్ కూడా మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే బాలాజీ బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుందండి భూదేవి కాంప్లెక్స్. ఒకవేళ తెలియకపోతే అడగండి, మీకు అట్లా చెప్తారు. రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో మనకి అలిపిరి ఉంటుందండి. దేవస్థానానికి సంబంధించిన ఫ్రీ బస్సులు కానీ, ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కానీ, ప్రైవేట్ వెహికల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మీరు అక్కడికి చేరుకుని మీరు భూదేవి కాంప్లెక్స్లో లైన్లో నుంచుని మీరు టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అక్కడ 2 రకాల లైన్లు ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే నడిచి వెళ్దాం అనుకుంటున్నారో వీళ్ళకి ఇచ్చేటువంటి దివ్య దర్శన టోకెన్స్ కూడా మనకి అదే భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి విష్ణువాసంలో కానీ లేదా శ్రీనివాసంలో ఏ విధంగా మనకి ఫ్రీ దర్శన టోకెన్స్ ఇస్తున్నారో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా భూదేవి కాంప్లెక్స్లో ఫ్రీ దర్శన టోకెన్స్ అంటే ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీరు లైన్లో నుంచున్నప్పుడు క్లారిటీగా తెలుసుకుని లైన్లో నుంచుని టోకెన్ అయితే తీసుకోండి. ఎందుకంటే మీరు దివ్య దర్శన టోకెన్ తీసుకుని మీరు బస్సులో కానీ లేదా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ నడిచి వెళ్తే దివ్య దర్శన టోకెన్ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉండదండి. మీరు దివ్య దర్శన టోకెన్ తీసుకుంటే ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే మీరు నడిచి తిరుమల కొండపైకి చేరుకోవాలి. శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర ఈ దివ్య దర్శన టోకెన్ని ఖచ్చితంగా స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళాలంటే టోకెన్ అవసరం లేదండి. మీ దగ్గర టోకెన్ ఉన్నా లేకపోయినా సరే అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ మీరు నడిచి తిరుమల కొండపైకి చేరుకోవచ్చు. కాబట్టి ఈ విషయం కూడా శ్రీవారి భక్తులు గుర్తుపెట్టుకోండి. మనకి అలిపిరి మెట్లు ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయండి. చిన్నపిల్లలు ఉంటే మధ్యాహ్నం 2 లోపల అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి అయితే చేరుకోవచ్చు. మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా చేరుకున్నటువంటి శ్రీవారి భక్తులకి లగేజ్ అన్నది ఎక్కడ పెట్టుకోవాలి, లగేజ్ తోటి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనకి అలిపిరి మెట్లకి స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి. అక్కడ మీ లగేజ్ ఇచ్చినట్లయితే టీడీ దేవస్థానం సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా తిరుమల కొండపైకి రావడం జరుగుతుంది. మీరు ఈ లోపల అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరుమల కొండపైన జిఎన్సీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు కింద మీరు మీ యొక్క లగేజ్ ఇచ్చారు కదండి, ఇచ్చినప్పుడు మీకు చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్ని తిరుమల కొండపైన మెట్లన్నీ ఎక్కేసిన తర్వాత జిఎన్సీ దగ్గర ఉచిత లగేజ్ కౌంటర్ దగ్గర చూపిస్తే మీ లగేజ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్వీస్ అంతా పూర్తిగా ఫ్రీ అండి. మీరు ₹1 కూడా కట్టనవసరం లేదు. మనకి ఈ అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు సుమారుగా 9 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మనకి మెట్లు అదేవిధంగా రోడ్డు మార్గం కూడా ఉంటుంది. ఈ అలిపిరి మెట్ల మార్గంలోనే మనకి గాలి గోపురం కానీ, మైసూరు గోపురం కానీ, అదేవిధంగా మొక్కల పర్వతం కానీ, ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ కానీ, లేదా జూ పార్క్ కానీ, అంటే జూ పార్క్ అంటే మనకి జింకలు కానీ, దుప్పలు కానీ, అడవి పందులు కానీ, ఉడతలు కానీ ఇవన్నీ కూడా మనకి ఈ అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి. మొదటిసారి ఎవరైతే సరదాగా నడిచి వెళ్ళాలనుకుంటున్నారో మీరు ఈ అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళండి. మనకి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడానికి సుమారుగా 3 గంటల నుండి 5 గంటల సమయం పడుతుందండి. అది కూడా మీ యొక్క ఫిట్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా మనకి శ్రీవారి మెట్లు అంటే తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా మనకి 18 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మనకి తిరుపతి రైల్వే స్టేషన్ పక్కనే అంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అంటే 10 మీటర్స్ దూరంలో మనకి శ్రీవారి మెట్ల మార్గానికి వెళ్ళడానికి బస్ స్టాప్ అయితే ఉంటుందండి. మనకు సాధారణంగా కనిపించదు ఆ బస్ స్టాప్. అంటే చిన్న నేమ్ బోర్డు ఉంటుంది. మీరు అక్కడ అడగండి, చెప్తారు. అక్కడ దేవస్థానం సంస్థ బట్టి ఫ్రీ బస్సులు కానీ లేదా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయండి. మీరు ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కితే ఈచ్ పర్సన్కి ₹40 తీసుకోవడం జరుగుతుంది. ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా ఒక బస్సు అయితే మీకు అక్కడ అందుబాటులో ఉంటుందండి. అంటే దేవస్థానం సంస్థ బట్టి ఫ్రీ బస్ కానీ లేదా ఏపీఎస్ఆర్టీసీ బస్ కానీ మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు ఈ రెండిట్లో వెళ్ళడానికి ట్రై చేయండి. మీరు అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గం నుండి మీరు శ్రీవారి మెట్లకి వెళ్ళాలంటే అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు అయితే ఉంటాయి. కాబట్టి ఎవరైతే మొదటిసారి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ వెళ్ళాలనుకుంటే ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి. శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు మనకి స్టార్టింగ్ రైట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి. అక్కడ కూడా మీరు లగేజ్ ఇచ్చినట్లయితే మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకున్నప్పుడు మీ లగేజ్ అన్నది
పైకి రావడం జరుగుతుంది. ఎంబీసీ 34 కౌంటర్ దగ్గరలోకి రావడం జరుగుతుంది. మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి గంట నుండి 2 గంటల సమయం పడుతుందండి. శ్రీవారి మెట్లు మనకి టోటల్గా వచ్చి 2388 మెట్లు ఉంటాయండి. మనకి ఎక్కడానికి సమయం గంట నుండి 2 గంటల సమయం పడుతుంది. డిస్టెన్స్ మనకి 2.1 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇవన్నీ కూడా మెట్లే ఉంటాయండి. మనకి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే మనకి తిరుమల కొండపైకి వెళ్ళేవారని చెప్తూ ఉంటారు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోండి. మీరు తిరుమల కొండపైకి చేరుకున్న తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా సిఆర్ఓ ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ అన్నది ఉదయం 6 గంటల నుండి ఉదయం 11, 11:30కి అయితే రూమ్ అయితే ఖచ్చితంగా దొరకడానికి అవకాశం ఉంటుందండి. అది కూడా తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా టీటీ దేవస్థానం వారు ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తులకు కేటాయించడం జరుగుతుందండి. మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్ నుంచుని మీరు ముందుగా రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 3 గంటల నుండి 4 గంటల మధ్యలో మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టి, అంటే గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టి రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 21 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే రూమ్ అయితే ఇవ్వరండి. అదేవిధంగా పెళ్ళి కానీ, అబ్బాయి కానీ, అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరు. అన్న చెల్లెలు వెళ్తే రూమ్ అయితే ఇస్తారండి. ఎందుకంటే ఆధార్ కార్డు మీద సర్నేమ్ ఉంటుంది కాబట్టి, అదేవిధంగా మనకి ఫాదర్ నేమ్ కూడా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అన్న చెల్లెలకి ఇద్దరు వెళ్తే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సింగిల్గా వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులకైతే రూమ్ అయితే ఇవ్వరండి. మినిమం రూమ్ కోసం ఇద్దరు ఉండాలి. ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా సరే మనకి రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. రూమ్ కోసం ఒక్కరి లైన్లో నిల్చుంటే సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక్కడ మనకి 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల వరకు కూడా మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీ టైము దాటిపోయింది, మీకు ఎస్ఎంఎస్ రాలేదనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు కానీ పడనవసరం లేదండి. సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఏఆర్పీ కౌంటర్ ఉంటుంది. అక్కడ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కనే జలప్రసాద్ ఉంటుంది కదా, అంటే మనం డ్రింకింగ్ వాటర్ తాగుతాం కదండి, దాని పక్కనే టీటీ దేవస్థానం వారు చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగింది. దాని మీద రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రన్ అవుతుంటుందండి. మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు చిన్న స్లిప్ ఇచ్చారు కదా, ఆ చిన్న స్లిప్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని ఎల్ఈడి స్క్రీన్ మీద రన్ అవుతున్నటువంటి నెంబర్ని ఒకసారి కంపేర్ చేసుకోండి. నెంబర్ దాటిపోయిందా, ఇంకా రాలేదన్నా చెక్ చేసుకోండి. ఒకవేళ దాటిపోయింది అనుకోండి, మీరు ఏఆర్పీ కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మిషన్స్ ఉంటాయండి. అక్కడ మనకి ఆ మిషన్ మధ్యలో రెడ్ కలర్లో ఒక లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. అక్కడ మీకు ఇచ్చినటువంటి స్లిప్ ఉంది కదా, దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాని మీద స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అన్నది ఇన్ఫర్మేషన్ అయితే ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందండి. దాన్ని ఫోటో తీసుకుని ఆ ప్లేస్కి వెళ్ళి మీరు రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంకా నెంబర్ అన్నది దాటిపోతుంది అనుకోండి, ఆ నెంబర్ వచ్చే వరకు కూడా మీరు వెయిట్ చేయండి. అదేవిధంగా ఒకవేళ సింగిల్గా వెళ్ళిన వాళ్ళకి కానీ, లేదా పెళ్ళి కానీ, అబ్బాయి కానీ, అమ్మాయి కానీ జంటగా వెళ్ళినా ఒకవేళ మీకు రూమ్ దొరకకపోయినా సరే అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు కూడా పడనవసరం లేదండి. మనకి తిరుమల కొండపైన ఉచితంగా లాకర్స్ ఇచ్చేటువంటి ప్లేస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మనకి సిఆర్ఓ ఆఫీస్ పక్కనే యాత్రి సదన్ ఉంటుందండి. సుమారుగా ఒక 50 మీటర్ల దూరంలో యాత్రి సదన్ ఉంటుంది. అక్కడ మీకు ఫ్రీగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీకు ఆధార్ కార్డు తోటి లైన్లో నిల్చుని లాకర్ అయితే తీసుకోవాలి. అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా వాష్రూమ్లు కానీ, బాత్రూమ్లు కానీ, అదేవిధంగా హాట్ వాటర్ ఫెసిలిటీ కానీ, చిన్నపిల్లలు ఉన్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి. చాలా నీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి, పడుకోవడానికి, మీ లగేజ్ లాకర్లో పెట్టుకోవడానికి లాకర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏమన్నా మొక్కుబళ్ళు ఉన్నా కూడా మీరు తరణీలాలు సమర్పించడానికి కూడా క్యాష్ అండ్ కండసాల మీకు అక్కడ అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా స్వామివారిక అన్నప్రసాదం కూడా మనకి యాత్రి సదన్ బయట పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకి కొత్తగా వెంకటాద్రి నిలయం కూడా స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడ లాకర్ తీసుకున్నా సరే మీరు రెడీ అవ్వడానికి, లేదా మీరు కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవడానికి, కొంచెంసేపు పడుకోవడానికి,
మీకు సకల సదుపాయాలు కూడా మీరు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో అక్కడ అందుబాటులో ఉంటాయండి. కాబట్టి ఎవరికైతే రూమ్ దొరకలేదో, ఎవరికైతే రూమ్ అవసరం లేదనుకుంటున్నారో మీరు ఫ్రీగా లాకర్ అయితే తీసుకోండి. అదేవిధంగా తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత మనం దిగేటువంటి బస్ స్టాండ్లో రెండండి. అందులో ఒకటి బాలాజీ బస్ స్టాండ్కి ఆనుకుని ఉన్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం. ఇక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆధార్ కార్డుని చూపించి మీరైతే లాకర్ తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి రామ్ బగీచా దగ్గరలో కూడా మనకి ఫ్రీగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ అందుబాటులో ఉంటుందండి. అక్కడ కూడా మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ముందు రూమ్ కోసం ట్రై చేయండి. రూమ్ అన్నది ఖచ్చితంగా మీకు దొరకడానికి అవకాశం ఉంటుంది. మనకి ఫిబ్రవరి మంత్ కానీ లేదా మార్చి నెల కానీ మనకి తిరుమల కొండ ఖాళీగానే ఉంటుందండి. భక్తుల యొక్క రద్దీ తక్కువగా ఉంటుంది. మార్చి తర్వాత మనకి ఏప్రిల్ కానీ, మే కానీ, జూన్ కానీ, జూలై మంత్ వరకు కూడా తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్కూల్ పిల్లల యొక్క ఎగ్జామ్స్ కానీ, కాలేజీ పిల్లల యొక్క ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఫ్యామిలీతో అందరూ కూడా మనకి సమ్మర్లో తిరుపతి అన్నది ప్లాన్ చేసుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఆ టైంలో తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది. రూమ్స్ కానీ లేదా టోకెన్స్ కానీ ఇవన్నీ కూడా దొరకడానికి కొంచెం కష్టంగా ఉంటుందండి. ఆ టైంలో మనకి శ్రీవారి యొక్క దర్శనం మనకి 24 గంటల పైన పడుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ మనకి 10 గంటల నుండి 12 గంటలు సమయం పడుతుంది. మొంట వరకు అయితే అంటే 2 డేస్ బ్యాక్ వరకు కూడా మనకి 5 అవర్స్ 6 అవర్స్ కూడా శ్రీవారి యొక్క దర్శనానికి వితౌట్ టోకెన్ వాళ్ళకైతే టైం అయితే పట్టింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఈ ఫిబ్రవరి నెలలో కానీ లేదా మార్చి మొదటి వారం కానీ సెకండ్ వారంలో కానీ ప్లాన్ చేసుకోండి. శ్రీవారి యొక్క దర్శనం చాలా సాఫీగా ప్రశాంతంగా మీకు అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తిరుమల కొండపైన కూడా మనకి ఫ్రీగా మీల్స్ అయితే కూడా పెట్టడం జరుగుతుందండి. శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదానం ఉంటుంది. స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం ఉంది కదా, దాని పక్కన శ్రీవారి యొక్క పుష్కరిణి ఉంటుంది. అక్కడి నుంచి ఒకవైపు శ్రీ వరహస్వామి టెంపుల్ ఉంటుంది. దానికి ఆపోజిట్లో మనకి శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం ఉంటుంది. అక్కడ కూడా మనకి ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క టిఫిను ప్లస్ అన్నదానం కూడా పెట్టడం జరుగుతుందండి. ఉదయం 8 గంటల నుంచి 10:30 వరకు కూడా స్వామివారి యొక్క టిఫిన్ అయితే పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుంది. 4 గంటల నుండి 5 గంటల వరకు అంటే 1 గంట బ్రేక్ అండి. దాని తర్వాత తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం కంటిన్యూగా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా కూడా మీరు సర్వదర్శనం ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.